ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సుభాష్, కేర్ఫుల్గా ఉండు, లేకపోతే చూసావుగా మన వైపు మా బావ లక్ష్మి తీక్షణంగా చూస్తున్నారు. వాళ్ళకి డౌట్ వచ్చిందంటే మన కూపి మొత్తం లాగుతారు. సరే, ఇక నేను అలర్ట్గా ఉంటాను. ఇంతకీ అసలు జాగ్రత్తగానే సేఫ్ ప్లేస్లో ఉంచావు కదా? వాడు సేఫ్గానే ఉన్నాడు, నువ్వేం వరి అవ్వకు. మన పెళ్ళయ్యే వరకు వాడు బయటికి రాడు. హ్మ్. వదలండి విహారీ గారు. నువ్వు నన్ను దూరం పెట్టాలని చూసినా, నేను అనుకోకుండా నీ నుంచి దూరంగా వెళ్ళినా ఆ దేవుడు అనేవాడు ఉన్నాడు కదా, ఆయన మనల్ని దూరంగా వెళ్ళనివ్వడు. ఎందుకంటే నీకంటే నాకంటే ఆయనకే బాగా తెలుసు మన బంధం గురించి. అందుకే ఆయన మనల్ని విడిపోకుండా కలుపుతూనే ఉంటాడు. విహారీ గారు, యాదృచ్ఛికంగా జరిగిన వాటిని ఆ దేవుడి దయ అనుకోకండి. ఆ దేవుడు అనుగ్రహమే లేకపోతే ఈ భూగ్రహంలో ఏమీ జరగవు. మన పెళ్ళైనప్పుడు జరగనివన్నీ ఈరోజు జరిపించాడు. ఆయనే మనిద్దరి మీద పూలదండలు పడేలా చేశాడు. నువ్వు నన్ను ఎంత దూరం పెట్టినా నీ మనసులో నా ప్రేమను దాటుకొని నువ్వు నాకు చెప్పకపోయినా నీలో ఉన్నది, నాలో ఉన్నది ఆ భగవంతుడికి తెలుస్తాయి. ఆయన మన ఇష్టానికి అభిష్టానికి తగ్గట్టుగానే మనల్ని నడిపిస్తూ ఉంటాడు. దానికి ఉదాహరణ ఇందాక జరిగింది. మీరేం చెప్పినా అనుకోకుండా జరిగిన దాన్ని ఇలా అన్వయించుకున్నా ఆ దేవుడు మీకు భార్యగా రాసింది సహస్రమ్మ గారిని. నేనే మీ మధ్యలోకి వచ్చాను, అందుకే నన్ను దేవుడు ఇలా ఎటూ కాకుండా ఉంచేశాడు. నువ్వు మనసుకే కాదు ముసుగేసుకుంది, నీ కళ్ళకు కూడా వేసుకున్నావు. అందుకే నీకేమీ అర్థం కావట్లేదు. నువ్వే కాదు, ఎవరు అవునన్నా కాదన్నా నువ్వే నా భార్యవి, నేనే నీ భర్తని. త్వరలోనే నువ్వు ఈ నిజాన్ని తెలుసుకుంటావు. సిద్ధంగా ఉండు. నా భార్యగా నువ్వు నా జీవితంలోకి రావాలి. ఆ రోజు నేను నీతో అన్న మాటలు నీకు గుర్తొస్తాయి. నువ్వే నా భార్యవి అన్న నిజాన్ని అంగీకరించాల్సి వస్తుంది. నా పక్కన నా భార్యగా నువ్వు నిలబడాల్సి వస్తుంది. కనకం ప్రిపేర్డ్గా ఉండు.